ఈరోజు మనం టా గుణితం గురించి నేర్చుకుందామమ్మా. అయితే మనం గుణితం ఎలా ఏర్పడుతుందని చెప్పుకున్నాము. ఈ అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీద చేరినప్పుడు గుణితం అనేది ఏర్పడుతుందని ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు టా గుణితం గురించి చెప్పుకుందాం. టా యొక్క మొదటి రూపం టాకి పొల్లిస్తే ఇట్. టా యొక్క మొదటి రూపం ఏంటమ్మా? టాకి పొల్లు. దీన్ని ఏమని అనుకున్నాము? పొల్లు అని చెప్పేసి అనుకున్నాం కదా. టాకి పొల్లిస్తే ఇట్. ఇట్ అనే హల్లుకి ఆ అనే అచ్చు చేరినప్పుడు ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే టాకి తలకట్టు అనేది ఉండదు. టాని టాలాగే రాయాలి. అంటే టా అయింది. నెక్స్ట్ టాకి పొల్లిస్తే ఇట్. ఇట్ అనే హల్లుకి ఆ అనే అచ్చు చేరినప్పుడు ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. టాకి దీర్ఘం ఇస్తే టా అవుతుంది. టాకి దీర్ఘం ఇస్తే టా అవుతుంది. టాకి పొల్లిస్తే ఇట్. ఇట్ అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. అంటే టాకి గుడిస్తే టీ అవుతుంది. టాకి గుడిస్తే టీ. టాకి పొల్లిస్తే ఇట్ అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటి? గుడి దీర్ఘం. అంటే టాకి గుడి దీర్ఘం ఇస్తే టీ అవుతుంది. టాకి గుడి దీర్ఘం ఇస్తే టీ అవుతుంది. తర్వాత టాకి పొల్లిస్తే ఇట్ అనే అక్షరానికి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే టాకి కొమ్మిస్తే టూ అవుతుంది. టాకి కొమ్మిస్తే టూ అవుతుంది. ఇట్ టాకి పొల్లిస్తే ఇట్. ఇట్ అనే అక్షరానికి హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ అవుతుంది. టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ అవుతుంది. తర్వాత టాకి పొల్లిస్తే ఇట్. ఇట్ అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అరు యొక్క గుర్తు రుత్వం. అంటే టాకి రుత్వం ఇస్తే ట్రూ. టాకి రుత్వం ఇస్తే ట్రూ అవుతుంది. టాకి పొల్లిస్తే ఇట్. టా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరినప్పుడు అరువు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. అరువు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అంటే టాకి రుత్వ దీర్ఘం ఇస్తే ట్రూ అవుతుంది. తర్వాత టాకి పొల్లిస్తే ఇట్. టా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు యత్వం. అంటే టాకి యత్వం ఇస్తే టే. టాకి యత్వం ఇస్తే టే అవుతుంది. టాకి పొల్లిస్తే ఇట్. టాకి పొల్లిస్తే ఏమవుతుందమ్మా? ఇట్. టా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం లేదా ఏత్వ దీర్ఘం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ టాకి ఏత్వం ఇస్తే టే అవుతుంది. నెక్స్ట్ టాకి పొల్లిస్తే ఇట్. టా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా?
ఐత్వం. అంటే టాకి ఐత్వం ఇస్తే టై అవుతుంది. టాకి ఐత్వం ఇస్తే టై అవుతుంది. టాకి పొల్లిస్తే ఇట్. టాకి పొల్లిస్తే ఇట్. ఇట్. టా అనే అక్షరానికి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే టాకి ఓత్వం ఇస్తే టో అవుతుంది. టాకి ఓత్వం ఇస్తే టో అవుతుంది. టాకి పొల్లిస్తే ఇట్. టాకి పొల్లిస్తే ఇట్. టా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే ఓత్వ దీర్ఘం అని అర్థం. అంటే ఇప్పుడు టాకి ఓత్వం ఇస్తే టో అవుతుంది. టాకి పొల్లిస్తే ఇట్. టా అనే అక్షరానికి అవు అనే అచ్చు వచ్చి చేరితే అవి యొక్క గుర్తు ఔత్వం. అవి యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. అంటే టాకి ఔత్వం ఇస్తే టౌ. టాకి ఔత్వం ఇస్తే టౌ అవుతుంది. టాకి పొల్లిస్తే ఇట్. టా అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేస్తే ఆ అమ్మ యొక్క గుర్తు సున్నా. అంటే టాకి సున్నా పెడితే టమ్ అవుతుంది. టాకి సున్నా పెడితే టమ్ అవుతుంది. అలాగే టాకి పొల్లిస్తే ఇట్ అనే అక్షరానికి టా అనే అక్షరానికి ఆహా అనే అచ్చు వచ్చి చేరితే ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? టాకి విసర్గ ఇస్తే టహ అవుతుంది. అంటే టా అనే హల్లుకి గుణింతపు గుర్తులు వచ్చి చేరినప్పుడు టా గుణింతం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? టా అనే హల్లుకి అచ్చుల యొక్క గుర్తులు వచ్చి చేరినప్పుడు టా అనే అక్షరానికి గుణింతపు గుర్తులు వచ్చి చేరినప్పుడు అది ఏ విధంగా మారింది? టా గుణింతంగా మారింది మనకి. చూడండి ఒకసారి టా గుణింతం చూద్దాం. టా. టాకి దీర్ఘం ఇస్తే టా. టాకి గుడిస్తే టి. టాకి గుడి దీర్ఘం ఇస్తే టీ. టాకి కొమ్మిస్తే టు. టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ. టాకి ఋత్వం ఇస్తే ట్రు. టాకి ఋతు దీర్ఘం ఇస్తే ట్రూ. టాకి ఏత్వం ఇస్తే టే. టాకి ఏత్వం ఇస్తే టే. టాకి ఐత్వం ఇస్తే టై. టాకి ఓత్వం ఇస్తే టో. టాకి ఓత్వం ఇస్తే టో. టాకి ఔత్వం ఇస్తే టౌ. టాకి సున్నా పెడితే టమ్. టాకి విసర్గ ఇస్తే టహ. ఇది టా గుణింతం. ఓకేనమ్మా? ఈరోజు మనం టా గుణింతం గురించి తెలుసుకున్నాం కదా. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.